విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన సహాయక సహకారాలు అందించేందుకు అధికారులతో సమన్వయం కోసం నియమించిన ఉత్సవాల సేనా కమిటీ దుర్గమ్మకు సారె సమర్పించింది. ఆలయ పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ నేతృత్వంలో ఉత్సవ కమిటీ సభ్యులంతా అమ్మవారికి పట్టుచీర, చలివిడి, వడపప్పు, పండ్లు, గాజులు, పుష్పాలు, పసుపు, కుంకుమ, ఇతర సుమంగళ ద్రవ్యాలను తీసుకొచ్చారు. సేవా కమిటీ సభ్యులు సార సామగ్రితో ప్రదర్శనగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. వీరికి ఆలయ ఈవో సీనా నాయక్ సాదరంగా స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించి వేద ఆశీర్వచనం అందించేలా చేశారు. ఆ తల్లి అందరినీ చల్లగా చూడాలని అమ్మలుగాని అమ్మ పెద్దమ్మ మన దుర్గమ్మ మరి మొత్తం ఆనందంగా ఇవాళ 10 రోజులు గ్రాండ్ సక్సెస్గా మనం చేసుకున్నాం ఈ ఉత్సవాన్ని. ఏ ఇబ్బందులు లేకుండా మరి అలాగే రేపు కూడా అలాగే జరుగుద్ది. మరి వీళ్ళందరికీ కూడా నేను కోఆపరేట్ చేసిన మా ఉత్సవ కమిటీ ప్రతి నెంబర్కి పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ యొక్క ఇంద్రకీలాద్రి మీద ఉన్న దుర్గామల్లేశ్వర చైర్మన్గా మా వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా ఉత్సవ కమిటీ వాళ్ళందరికీ థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రజలందరూ కూడా పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఈరోజు ఇంద్రకీలాద్రి వెళ్తున్న అమ్మవారిని ఉత్సవ కమిటీ సభ్యులందరూ తరపున చైర్మన్ గారితో కలిసి ఈరోజు అమ్మవారికి పట్టు వస్త్రాలని, చీరా సారని, పసుపు కుంకుమ గాజులను కూడా అమ్మవారికి సమర్పించడం జరుగుతూ ఉంది.